హాయ్ మిత్రులరా, నమో బుధాయ్. ఒక విలువైన కంటెంట్ మీకు అందిద్దామని చెప్పేసి నేను ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాను. మిత్రులరా, చాలా విలువైన కంటెంట్ ఇది, మీరు షేర్ చేసుకోండి. నేను కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి సెర్చ్ చేసుకుని తెలుసుకున్న తర్వాత ఈ దేశం పట్ల నాకు ఒక అవగాహన వచ్చింది, చరిత్ర పట్ల ఒక అవగాహన వచ్చింది. అంటే ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏది మొదలైంది అనే విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. అయితే ఈ లైవ్లోకి వెళ్లే ముందు నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా లేదా చెప్పండి. నా వాయిస్ వినపడుతుందా లేదా అని ఫస్ట్ ఎవరైనా కామెంట్ పెట్టండి, నేను లైవ్లోకి వెళ్తాను. ఆల్రెడీ కడప జిల్లాలో కొన్ని అన్వేషణలు చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నెల్లూరు నుంచి నేను స్టార్ట్ చేయాలి. కొన్ని ఉన్నాయి అన్వేషణ, మీకు ఏదో విధంగా కనపడుతూనే ఉంటాను. ఎక్కడో చోట నేను చేస్తూనే ఉంటాను. అది చెప్పి పోతాను, ఒక్కోసారి చెప్పకుండా పోతుంటాను, కానీ చరిత్రను అయితే మీకు పరిచయం చేస్తుంటాను. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాయిస్ వినపడుతుంది క్లియర్గా అని చెప్పండి, నేను ముందుకు వెళ్తాను. ఒకవేళ చెప్పుకుంటూ వెళ్తా, ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా. మిత్రులరా, తల్లి వారసత్వం బాగా చూడండి. మన దేశంలో 2 ధర్మాలు ఉన్నాయి. తల్లి వారసత్వాన్ని ఫాలో అయ్యే ధర్మాలు, ఓకేనా? రైట్, ఓకే. తండ్రి వారసత్వము ఫాలో అయ్యే ధర్మాలు. ఇక్కడ చూడండి, మాతృస్వామ్యాన్ని తొక్కి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అసలు హిందువులు సనాతన ధర్మాన్ని హక్కు ఎప్పుడు కోల్పోయారు? హిందువులు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్లకు తెలియకుండా వాయిస్ లేదా? పద్మరాణి గుడపాటి, మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, నా స్పష్టంగా వాయిస్ ఓకేనే వస్తుంది. మళ్ళీ ఇంకోరైనా కామెంట్ పెట్టండి, వస్తుందా? ఓకే ఓకే. ఇక్కడ చూడండి, హిందువులు సనాతన ధర్మ హక్కుని ఎందుకు కోల్పోయారు? వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళకి తెలియక మేము సనాతనమేం చెప్పుకుంటారు, మేము సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఆ ఫోబియోలోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కోల్పోయారు? సనాతన హక్కుని ఎందుకు కోల్పోయారంటే, వాళ్ళు ఎప్పుడు తల్లి ధర్మాన్ని, తల్లి వారసత్వాన్ని ఎక్కడ వదిలేశారు? ఎప్పుడైతే తండ్రి వారసత్వంలోకి వచ్చారో అప్పుడే సనాతన ధర్మము అనేది హిందువులు, మేబీ అందరూ ఈ దేశంలో తండ్రి వారసత్వం నుంచి ఈ దేశంలో కొత్త సిస్టమ్ వచ్చింది. అప్పటి వరకు ప్రాచీన కాలం నుంచి మనము ఒక అంచెలంచెలుగా మీకు చెప్పుకుంటూ వస్తాను. అంచెలంచెలుగా మీకు చెప్పుకుంటూ వస్తాను. చాలా విలువైన కంటెంట్ ఇది, షేర్ చేసుకోండి. నేను ప్రత్యక్షంగా నేను చూసిన, నేను తెలుసుకున్న చరిత్ర మీకు చెప్తున్నా. మనిషి తన ఉనికిని చాటుకునే క్రమంలో, తను జ్ఞానంగా వెళ్ళే క్రమంలో ఫస్ట్ తను కనిపించేది మాత్రమే ఆరాధించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి ఏదైతే కళ్ళ కనిపిస్తుందో అదే ఆరాధించాడు. సూర్యుడు కనపడుతున్నాడు, సూర్యుడు మనకి వెలుతురిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు సూర్యుడిని ఆరాధించారు. రాత్రిలో పూట పిండి ఆరబోసినట్టు వెన్నెల, పండు వెన్నెల అంటారు, లేక రకరకాల వర్ణించారులేండి సాహిత్యంలో. వెన్నెలని చూసి వాళ్ళు అది కూడా ఒక ప్రకృతి ధర్మమే అని చెప్పేసి వాళ్ళు భావించారు. అలాగే తాగడానికి నీళ్లు వాళ్ళు గంగగా, నీరు లేకపోతే మనం బతకలేము, కాబట్టి నీరు మన జీవితంలో ప్రధాన భాగము అని నీరుని పూజించారు. అలాగే చెట్లని పళ్ళు పలహారం, ఫస్ట్లో వాళ్ళు రెడీగా వెంటనే అగ్రికల్చర్ చేసుకొని పంటలు పండించుకొని అంత నాలెడ్జ్ రాలే వాళ్ళకు మొదట వచ్చిన నాలెడ్జ్ ఏంటిదంటే ప్రకృతి మీద ఆధారపడ్డారు. చెట్టు కాసే ఆ మంచి పళ్ళు ఏడు చెడ్డ పళ్ళు తెలుసుకోవడం చాలా కాలం పట్టింది, అంత లోతు పోను. ప్రకృతి పళ్ళు పలహారాలు ఇస్తుంది కాబట్టి ప్రకృతిని ఆరాధించారు. అంటే ప్రకృతి ఒక మాకు అన్నం పెట్టే దేవత మహిమలు అని లేవు. అప్పటికి వాళ్ళు గౌరవిస్తారు, మొక్కారు అంతే. నాకు ఆకలి తీర్చావు అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా అన్నం పెడితే
ఏదైనా ఆకలి తీరిస్తే వచ్చి చేయి కట్టుకోవడము, లేకుంటే దండం పెట్టడము, కౌలించుకోవడము అట్లా చేస్తాం. అంటే ఆ కాలంలో అది చేశారు. తర్వాత జంతువులను ప్రేమించారు. జంతువులు కూడా వీళ్ళ ఆహారాన్ని తీర్చేటివి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈరోజు హలాల్ అని మనం చెప్తున్నాం. అంటే గొంతును కోసేటప్పుడు హలాల్ అంటే ఏంటిది? నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, దయచేసి నన్ను ఒక తప్పుగా చూడకు, నాకు ఆహారం కావాలి. ఈ సృష్టిలో ఒకదానికొకటి పెనవేసుకొని ఉంది. ఇప్పుడు మేము తినడం వల్ల మీ అందరము మీ ద్వారా, అంటే నీవు మా శక్తిని పంచుతున్నావు, నీ ఆహారాన్ని మాకు ఇస్తున్నావు. కాబట్టి ఇందులో నాకు ఎటువంటి నీ మీద కోపం లేదు, శత్రుత్వం లేదని చెప్పేసి జంతువులను చంపేవాళ్ళు. అంటే ఈ జంతువులను కూడా వాళ్ళు మర్చిపోలే. మనం చూస్తే పాత శిల్పాలలో, చిహ్నాలలో చూస్తే చాలా జంతువులు, జింకలు, పందులు, రకరకాలుగా అన్ని కనపడతాయి. అంటే వాళ్ళు ఏం చేశారు? ప్రకృతిని, సూర్యచంద్రులని అండ్ జంతువులని ప్రేమిస్తూ వచ్చారు. ఇక్కడ క్లారిటీ. అంతటికన్నా వాళ్ళ సృష్టి ధర్మాన్ని ఒకటి గుర్తుపెట్టుకున్నారు. ఏంటిదంటే తినటానికి, బతకడానికి బాగుంది. అసలు మనం ఎట్లా జన్మిస్తున్నాం, మనం ఎట్లా పుడుతున్నాం, మన జన్మ రహస్యం ఏంటి అనేది ఒక ప్రశ్న మొదలైంది. వాళ్ళకు మొదలైనప్పుడు వాళ్ళ కనపడిన శక్తినే స్త్రీమూర్తి, తల్లి. అంటే వాళ్ళకి ఏం కనపడింది? ఒక స్త్రీ 9 నెలలను కడుపు మోసి పురిటి నొప్పులు పడి ఆమె తన యోని మార్గం నుంచి బయటికి ఆడ కావచ్చు, మొగ కావచ్చు, పిల్లలు జన్మించేది వాళ్ళు గమనించారు. చూడండి, వాళ్ళ జ్ఞానం ఏంటిదంటే ఏది కనపడిందో అదే నమ్మారు. తల్లి గర్భంలో నుంచి మేము బయటకు వస్తున్నాం అంటే మా జన్మ జన్మ ఎక్కడో కాదు, తల్లినే మాకు దేవత, తల్లే మాకు ఆరాధ దైవము అని చెప్పేసి మీరు ప్రాచీన సింధు నాగరికత, హరప్ప, మహేంజోదారోలో మనం చూస్తే మొరట్టుగా మట్టి ముద్దలు, పింగాణి ముద్దలతో చేసినవి. అంటే ఆ కాలంలో ఉన్న నాలుగు చూస్తే స్త్రీ యోని, మనం ఇప్పుడు చూస్తే లజ్జాదేవి అని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ లజ్జా గౌరి ఏదో చెప్తుంటారు. తర్వాత కాలంలో వచ్చిన సాహిత్యం కానీ ఆ యోని మార్గాన్ని ఇట్లా స్త్రీ రెండు ఇట్లా కూర్చొని, అంటే ఒక భంగిమ, స్త్రీ 2 కాళ్ళ మీద కూర్చున్న భంగిమని, ఆ యోని మార్గంలోంచి పిల్లవాడు బయటకు వస్తున్నాడు, అదే మా జన్మ మార్గము, అదే పవిత్రమైంది అని చెప్పేసి అక్కడ మొదలైన మాతృసామ్య వ్యవస్థ, అమ్మ తల్లుల కల్చర్. చూడండి, ప్రకృతి ఆరాధన, నెక్స్ట్ టైం వచ్చింది అమ్మ తల్లుల ఆరాధన వచ్చింది. ఇవన్నీ హిందువులవే. ఈరోజు మనం హిందువులుగా పిలబడుతున్న వాళ్ళవే. ఇక్కడ మనము ఎంత మోసపోతున్నాము, హిందువులు ఎలా మోసపోతున్నారు అనే విషయం తెలుసుకుంటే, ఈ లైవ్ ద్వారా తెలుసుకుంటారు అనుకుంటున్నా. చెప్పే ప్రయత్నం మనం చేయాలి. సరే, ఓకే. ఇక్కడ అక్కడనే తల్లి గర్భంలోంచి మేము వస్తున్నాం కాబట్టి అమ్మ తల్లుల ఆరాధన, అమ్మ తల్లుల ఆరాధన అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి గర్భం నుంచే మేము జన్మిస్తున్నాం కాబట్టి అక్కడే అదే మాకు నిజమైన జన్మస్థానము అని ఆ కాలంలో ఫస్ట్ అమ్మ ప్లస్ తల్లి, అంటే మా అమ్మ మా తల్లిని, అమ్మ తల్లుల కల్చర్. అక్కడ నుంచి స్త్రీ కల్చర్ వస్తుంది. అమ్మ తల్లుల కల్చర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఎక్కడికి వస్తుంది? ప్రకృతి, అమ్మ తల్లుల ఆరాధన. ఆ తర్వాత వచ్చేసి గ్రామ దేవతల ఆరాధన. ఈ గ్రామ దేవతలు ఎవరు, ఎలా వచ్చిందంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఆ కాలంలో చీకటికి భయపడ్డారు, ఉరుములకు మెరుపులకు భయపడ్డారు, నీటికి భయపడ్డారు, అగ్నికి భయపడ్డారు, గాలి తుఫానులకు భయపడ్డారు. భయానికి ఒక పేరు పెట్టుకున్నారు. స్త్రీకైతే యక్షిని, పురుషుడికైతే యక్షుడు. యక్షిని, యక్షుడు అంటే మమ్మల్ని కాపాడే వాళ్ళు, లేకుంటే ఈ చనిపోయిన వాళ్ళే మళ్ళీ తిరిగి మాకు వస్తారని చెప్పేసి, అంటే వాళ్ళని ఎవరైనా ఆ గ్రామానికి పెద్ద చనిపోతే ఆయనని ఒక సమాధి దగ్గర ఆరాధించడం మొదలుపెట్టారు. చనిపోయిన, అప్పట్లో శిల్పాలు లేవు, చనిపోయిన అతన్ని గౌరవంగా, అంటే ఇతను బతుకున్నప్పుడు మాకి గ్రామానికి సేవ చేశాడు, మా జాతికి సేవ చేశాడు, చనిపోయిన ఆయన ఎక్కడో పోడు, మాకు ఇక్కడే ఉంటాడు, ఈయనే తిరుగుతుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారు. అక్కడే మొదలైంది గ్రామ దేవతల ఆరాధన. అంటే ప్రకృతి, అమ్మతల్లుల, గ్రామాన్ని కాపాడే వాళ్ళు. దీంట్లో 2 ఉన్నాయి. అంటే
చనిపోయిన వాళ్ళతో పాటు మళ్ళీ కొన్ని శక్తులు కూడా మమ్మల్ని కాపాడుతుంటాయి. అందుకే మనం ప్రతి మందిరం చూస్తూ యక్షిని యక్ష శిల్పాలు లేని మందిరం ఉండదు. ఈరోజు ఇట్లా అద్దం పెట్టుకొని దర్పణ సుందరి యక్షిని, ఈరోజు చాలా మంది మన మేధావులు సెల్ ఫోన్లు పట్టుకొని మాట్లాడుతున్నారు, శిల్పాలు ల్యాప్టాప్ రాస్తుందని చెప్తారు. అవన్నీ ఆనాటి యక్షిణీ శిల్పాలు. పురుషుడు యక్ష శిల్పాలు ప్రతి మందిరంలో ద్వారాలకు ముఖ ద్వారాలకు పైన ఎక్కడో చోట యక్ష శిల్పాలు లేని మందిరం ఉండదు. యక్ష కల్చర్ వచ్చేసి అది ఆ కాలంలో క్రియేట్ చేసుకున్న ఒక సాహిత్య భావన. అంటే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అంటే ఈ చనిపోయిన వాళ్ళు అమ్మ తల్లులు తర్వాత గ్రామ దేవతలయ్యారు. అమ్మ తల్లులు పెద్దవాళ్ళను స్త్రీ పురుషులు కానీ కాపాడిన వాళ్ళని గ్రామ దేవతలు, తల్లి వారసత్వం కొనసాగుతూ వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ మనము ఇది ఒక బేస్. అంటే ప్రాచీన కాలంలో సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి, దీంట్లో పుట్టిన తర్వాత కాలంలో మూఢ విశ్వాసాలు మొదలయ్యాయి. అంటే ఈ అన్ని సాంప్రదాయాల్లో కొనసాగుతున్నప్పుడు వర్షాలు పడకపోతే ఏం చేయాలి? ఏదో వచ్చింది మాకు యక్ష దేవతలు మా మీద పగబట్టారు, మాకు వర్షాలు పండుతలేవు, పంటలు పండుతలేవు అని చెప్పేసి వాళ్ళకి శాంతి కోసం ఏం చేయాల అంటే వాడు అప్పుడు ఉన్న కల్చర్లో ఎక్కువ మాంసాహారమే. అంటే జంతువులు బలి చేయడము, పెద్ద పెద్ద హోమాలు పెట్టి బతుకున్న జంతువులు కూడా దాంట్లో. అంటే ఆలోచనలు ఉన్నాయి, మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయి. ఈ విశ్వాసాలని వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చిందే ఒక జ్ఞాన మార్గము. అది తర్వాత కాలంలో బౌద్ధం అన్నారు. కానీ వీళ్ళందరూ మహర్షుల కాలం అంటారు. బుద్ధిస్టులు 28 మంది కంటే ముందు అందరూ బుద్ధులుగా ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. అసలు బుద్ధుడు అనే పదము ఎక్కడ శాసనాల్లో కనపడదు. దమ్మ, సంఘం, శరణం ఇట్లా కనపడుతుంటాయి. అంటే ధమ్మాన్ని కాపాడుకోవాలని చెప్పారు, కానీ ఈ బుద్ధుడే ధర్మము, బుద్ధ ధర్మం అని ఎక్కడ చెప్పలేదు. అంటే బుద్ధి అంటే జ్ఞానం అంతే. అదేదో బుద్ధుడికి పేరు పెట్టినది కాదు. బుద్ధి అంటే జ్ఞానం. ఈ మూఢ విశ్వాసాలని ప్రశ్నించుకుంటూ అందులో ఇది తప్పు, ఈ ఆలోచన తప్పు అని చెప్పుకుంటూ ప్రశ్నించుకుంటూ వచ్చింది ఒక మహర్షుల వ్యవస్థ. దాన్ని శ్రమణులు అంటారు. శ్రమణుల్లో ఇవన్నీ ఉన్నాయి. శ్రమణులు మనం ఇండికా గ్రంథంలో చూస్తే బ్రచ్మెన్స్ శ్రమణేరియర్స్ అన్న రాశాడు ఆయన. ఎక్కడ గ్రీకు నాగరికత, గ్రీక్ లిపిలో వాళ్ళని బమనులు అండ్ సమనులు అంటారు. అంటే బమనులు కాస్త జ్ఞానంగా ఉండేవాళ్ళు, సమనులు శ్రామిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇట్లా ఈ శ్రమణ కల్చర్లోనే ఇవన్నీ ఆచారాలు, ఇవన్నీ అంటే ప్రకృతి ఆరాధన, అమ్మతల్లుల ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన, ఇంటి జ్ఞానవంతులు. దీంట్లో ఫస్ట్ మహర్షులు వాళ్ళని గడ్డాలు మీసాలు పెంచుకొని మహర్షులే. ఇప్పుడు బుద్ధుడికి జన్మ వృత్తాంతం చెప్పించింది కూడా అశిష్ట పేరు టక్కున గుర్తురావు, అశిత మహర్షి. ఈ అశిత మహర్షి ఎవరు? ఆయన శ్రమణుడు. అసలు ఇదంతా ఇప్పుడు చూడండి, హిందువులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, నేను చాలా క్లారిటీ చెప్పుకుంటూ వస్తాను. వాళ్ళు ఈ ట్రాప్ లోంచి బయటపడకపోతే దేశం నాశనం అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ కల్చరు మహర్షులు వాళ్ళు దాన్ని జ్ఞానవంతంగా చెప్పుకుంటే ఋషుల ముని, ఇప్పుడు శాక్య ముని, కనక ముని, కాకుసంద ముని, మునులు అంటారు వీళ్ళని. ముని ఇప్పుడు బుద్ధుని కంటే ముందు ఉన్న బుద్ధుడు ఎవరు? కాకుసంద బుద్ధుడు, కసప ముని, కసప బుద్ధుడు. బుద్ధుడు అనేది, బుద్ధ అనేది కేవలం బిరుదు, అది జ్ఞానవంతుడు అని అర్థం. అయితే ఇక్కడ వీళ్ళు ఆ కల్చర్ని వాళ్ళు మొదట తనహంకరుడు, శరణంకరుడు, మేధాంకరుడు, దీపాంకరుడు, ఇట్లా కొండన్న బుద్ధుడు, ఇట్లా చాలా మంది బుద్ధులు వస్తారు, గురువులు వస్తారు. బుద్ధులు కాదు, గురువు పరంపర. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కల్చర్లో నుంచి జ్ఞాన మార్గాన్ని చెప్పుకుంటూ ఒక మార్గాన్ని వాళ్ళకు, ఆ గ్రామానికి, పశువులకు, తర్వాత మనుషులకు మెడిసిన్ అంటే జ్వరం వస్తే ఏం చేయాలి అంటే ఒక కషాయం తాగితే జ్వరం తగ్గుతుంది, ఆ పసురులు ఎట్లా తయారు చేసుకోవాలి, అలాగే కట్లు ఎట్లా దెబ్బలు తగిలితే, పాము గరిస్తే, పురుగు గరిస్తే, లేకుంటే ఓడి కొట్టుకుంటే తలలు పగులితే, తర్వాత ఎద్దులు పొడిస్తే, లేకుంటే ఎద్దులకు అప్పట్లో మొత్తం వ్యవసాయ మార్గమే.
వ్యవసాయం అంటే ప్రతి ఇంటికి అంతా ఉమ్మడి పోడు వ్యవసాయం అంటారు. మనము ఇప్పుడు చూస్తున్న అరకు పాడేరులో పోతే పోడు వ్యవసాయం, ఎవరు కూలీలకు పోరు. ఈ రోజు నీ పొలంలో పనిచేస్తే రేపు ఇంకో పొలంలో పనిచేయాలి. నీకు ఎంత అవసరమో అంతే తీసుకొని భూమి చేసుకోవాలి. అప్పట్లో నాకు 100 ఎకరాలు, ఇన్ని ఎకరాలు, అన్ని ఎకరాలు లేవు. ఏది గణతంత్ర రాజ్యాలలో పోడు వ్యవసాయమే. అంటే ఈ పొలంలో ఆ పొలం అందరు కలిసి ఊరు గ్రామస్తులు అందరు కలిసి పని చేసుకునేది, అందరి పొలాల్లో పని చేసుకునేది. అందరు వృత్తులు కూడా షేర్ చేసుకునే వాళ్ళు, ఒకరు వృత్తులు ఒకరు. అంటే ఈ సంవత్సరము శ్మశాన వాటికి పని చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అంటే ఒక్కడే చేయాల రూల్ ఏం లేదు. ఆ వడ్రంగి పని ఊరికంతటికి వ్యవసాయానికి పనిముట్లు తయారు చేయాలి, ఈ సంవత్సరం ఇతంది అని చెప్పేసి. అంటే ఒక షేరింగ్ ఉండేది అంత వృత్తులు. అంటే వృత్తులు కంటిన్యూగా ఉండేది కాదు. చాలా మంది ఎట్లా వాయిస్తారంటే మా వాళ్ళు చర్మకారులు, మహా ఆదిగలు అప్పటి నుంచి ఇప్పుడున్నారు, మాలలు, మల్లులు, మలరాజ్యాలు, ఇట్లా రెడ్లు వీళ్ళు, చౌదరీలు వీళ్ళు, ఇవన్నీ ఏ కులాలు ఏవి అప్పట్లో లేవు. షేరింగ్ అంతా షేరింగే, అంత సిండికేట్, అంత ఉమ్మడి వ్యవసాయం, పోడు వ్యవసాయం. ఇలా చేసుకుంటూ ముందుకెళ్తున్నది. గ్రామం అంతా ఒక ఇంట్లో శవం చనిపోతే ఖచ్చితంగా కాటికాపురే వెళ్ళాలి, తీయాలి, అది కాదు. ఊరంతా కలిసి ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టేవాళ్ళు, నివాళులు అర్పించేవాళ్ళు, బాధపడేవాళ్ళు, నెమరేసుకునేవాళ్ళు, ఆలోచన చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా అసలు శ్మశాన వాటికనే లేదు అప్పట్లో. ఏవుడి పొలంలో వాళ్ళు గొప్పలు. కాబట్టి ఎందుకంటే తల్లి ఆరాధన, తండ్రి అది ఉంది, తల్లి ఆరాధన. తండ్రికి సెకండ్ పీరియడ్ ఇచ్చారు అప్పుడు. తండ్రి కానీ పాలించేవాడు పురుషుడే, బలమైన వాడు, కానీ వారసత్వం తల్లిది. పురుషుడు పరిపాలి. ఇప్పుడు ఎద్దులు పెద్దవి, ఎద్దులు బలంగా పనిచేస్తాయి, దానికి ఎద్దుకి ఇవ్వాల్సిన విలువ ఇస్తారు. కానీ జన్మ సృష్టి ధర్మం, సృష్టికి మూలం ఎవరంటే తల్లిగానే భావించారు ఆ కాలంలో. తల్లికే ప్రియారిటీ, తల్లి వారసత్వమే. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు క్లియర్గా. ఇదంతా అయిపోతే ఫస్ట్ మీకు ఈ వివరణ ఇది అయిపోయిన తర్వాత నీకు వారసత్వం ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. ఇక్కడ అలా వాళ్ళు ఒక జ్ఞాన మార్గము, ఋషులతో మహర్షులు అంటారు, పండితులు అంటారు. ఇవన్నీ ప్రాచీన భాషలు, శాసన ఆధారంగా ఉన్న పేర్లు ఇవి. ఇవన్నీ పండితులు, మహర్షి, ఇవన్నీ ఆ కాలం నాటి ప్రాచీనమైన పదాలు. తర్వాత ఋషులు వేరు, మహాఋషి వేరు, ఋషులు వేరు. ఇక్కడ ఈ కాలంలో దాంట్లోంచి అంటే ప్రకృతి, అమ్మతల్లుల ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన, దాని నుంచి జ్ఞాన మార్గం ఒకటి ప్రజలలో చైతన్యపరుచుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. గణతంత్ర రాజ్యాలు అన్ని కలిపి ఫస్ట్ 21 గణరాజ్యాలుగా ప్రకటించుకున్నారు. అంటే అభివృద్ధి చెందగొద్ది అన్ని కలిపి 21 గణతంత్ర రాజ్యాలుగా ఉంటే జనపదాలని అంటే ఒక 21 జనపదాల నుంచి మళ్ళీ మహాజనపదాలుగా 16 జనపదాలుగా మార్చుకున్నారు. అంటే వీళ్ళందరూ సిండికేటే. అప్పుడు ఎలా ఉంటుందంటే కలుపుకోవడమే ఎక్కువ ఉండేది, విడిపోవడం కాదు. నాది నీది అని కాదు, కలుపుకోవడమే ఉండేది అప్పుడంతా. ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యం కలుపుకోవడం, అంటే కొత్తగా ఏర్పడుతున్న సంఘాలు ఇట్లా వాళ్ళందరూ కలుపుకొని ముందుకు పోయే రోజు. కానీ ఈరోజు నీ రాజ్యం నాశనం చేయాలా, నా రాజ్యం ఇట్లా ఆక్రమించుకోవాలా, ఇవి ఉన్నాయి. అప్పట్లో ఏమిది కలుపుకోవడం అంటే 21 ఫస్ట్ గణరాజ్యాలు పోయి జనపదాలు అయ్యాయి. జనపదాల నుంచి మహాజనపదాలుగా 16 మహాజనపదాలు ప్రకటించుకున్నారు. ఇక్కడ 16 మహాజనపదాలు చాలా కాలం, బుద్ధుడి కాలం వరకు మహాజనపదాలు పనిచేసాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 1000 సంవత్సరాలు జనపదాలు పనిచేసాయి. అంటే జనపదం అంటే ఇప్పుడు మనది అస్మక జనపదం. మనం ఉన్న ఆంధ్రప్రదేశ్, మళ్ళా తమిళనాడు, కేరళ, కొంత ఆంధ్ర, ఇదంతా వేరే. అది ప్రాచీన చరిత్రలకి అది వేరే వివక్ష ఉంది, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం చెప్పాల్సిందల్లా ఏంటంటే ఈ చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నా. ఈ జనపదాలలో 16 జనపదాలు ఎక్కడి నుంచి మొదలైతే మనకు మన బోధన్ అస్మక జనపదానికి రాజధాని. ఇవన్నిటికీ అంటే ఆంధ్ర, అప్పటికి అన్నిటికీ కలిపి తెలంగాణలో ఉన్న బోధన్ రాజధాని. ఈ పైకి మొత్తం ఈ మహాజనపదాలలో మగధ జనపదంలో స్వార్థం పుట్టింది. మగధ జనపదంలో వారసత్వం ఎక్కువైపోయి, అంటే అప్పట్లో ఎలా ఉండేది, మహాజనపదంలో ఎన్నికలు పెట్టేవాళ్ళు. ఇది ఒక్కటి చెప్పుకుంటూ వస్తాం మీకంటే స్పష్టంగా అర్థం కావాలి అనే దానికి చెప్పుకుంటూ వస్తాం. ఎందుకంటే టకటక చెప్తే మీకు
అది కరెక్ట్గా సింక్ కాదు. అప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మహాజనపదంలో ఒక రాజు కావాలంటే ఈ రాజ్యంలో ఈ మహాజనపదాన్ని పరిపాలించడానికి రాజు కావాలి. ఆ రాజు అంటే ఒక ఎన్నిక కావాలి, ప్రజలకు చేస్తోడు కావాలి, అన్ని చూసుకోవడానికి. వారికి ఎన్నికలు పెట్టేవాళ్ళు. ఫస్ట్ 16 విద్యలు ఉండేవి అప్పట్లో. అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి, జ్ఞానంతో పోటీ. ఫైనల్గా ధమ్మము, దాన్ని ఇప్పుడు బౌద్ధం అంటున్నారు, అప్పుడు బౌద్ధం కాదు, అది ఒక ధర్మం. సంఘము, ధర్మము, ఏమంటారంటే 3 త్రిశరణాలు అంటారు దాన్ని. అంటే బుద్ధి, జ్ఞానం ఉండేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు, సంఘాన్ని కాపాడేవాడు. అప్పట్లో సంఘం ఉండేది, సాంఘికులు, సంఘాలు అంటారు వాళ్ళని. అయితే వీళ్ళ దగ్గర లాస్ట్ ఫైనల్ గా ఉండేది ఏంటిది, రాజు ఇదంతా 16 విద్యలు గెలిచిన తర్వాత మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే, ఈ జ్ఞానం దగ్గర నువ్వు ఎట్లా ప్రజల్ని ఎట్లా పరిపాలిస్తావు నువ్వన్నీ, అది ఒక రాజ్యసభ లాంటిది అనమాట. అక్కడ డిబేట్ పెట్టేవాళ్ళు, అందులో గెలిచిన వాడికి రాజుగా ప్రకటించేవాళ్ళు. సో ఇక్కడ ఏంటిది విషయం అంటే, ఈ జనపదాలలో రాజులుగా ఎన్నికైన వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే బాగా మగధ జనపదంలో వారసత్వాలు ఎక్కడంటే ఒకటి స్వార్థం పుట్టింది. నేను ప్రతిసారి నేనే ఎన్నిక కావడం, మళ్ళీ దిగిపోవడం ఏంది, నేను కంటిన్యూగా ఉంటే ఏమి, ఇంత కష్టపడుతున్నా, ప్రాణత్యాగాలు చేసి రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నా అనే స్వార్థం పుట్టింది. అక్కడి నుంచే మనకు అర్యాంక వంశం నుంచే రాచరిక వ్యవస్థ మొదలవుతుంది. అందుకే మనకు జనపదాల కన్నా అర్యాంక వంశం నుంచి చారిత్రక ఆధారాలు కనపడతాయి. అర్యాంక వంశంలో నుంచి మగధ జనపదంలో పుట్టింది ఫస్ట్ రాచరిక వ్యవస్థ. ఇక్కడ మనం గమనించాల్సింది బాగుండండి, పురుషుడు బలమైన వాడు, పురుషుడే రాజ్యం వేలేవాడు, పురుషుడే యుద్ధాలు చేసేవాడు. స్త్రీ ఆమె జన్మనిచ్చే తల్లి, అలాగే అన్నిట్లో రాజ్యాల్లో పరిపాలించింది. కానీ ప్రథమంగా వారసత్వాన్ని స్త్రీనే పెట్టాడు. కానీ పోరాట యోధుడుగా పురుషుడు ఉన్నాడు. అప్పట్లో మాతృస్వామ్యమే మనకు కనపడుతుంది. మనం చూస్తే ఇక్కడ చూస్తే మనం ఏ శిల్పాలు చూసినా, ప్రాచీన శిల్పాలలో ఇట్లా కొమ్మను పట్టుకొని, ప్రకృతిని పట్టుకొని నిలబడిన శిల్పాలు వాస్తవానికి ఫస్ట్ స్త్రీ మూర్తికి సింబల్ అవి ఆ తర్వాత ఈ బుద్ధుని తల్లి మహామాయతో పోల్చారు, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ బుద్ధుడు తల్లి మహామాయ కాదు. కానీ వాళ్ళు స్త్రీ ప్రకృతిని పట్టుకున్నట్టు, చెట్టుకి నిలబడినట్టు ఒక డెలివరీ అయ్యే సీన్ అది. అంటే పట్టుకొని పురుటు నొప్పులు పడుతున్న తల్లి. వాస్తవానికి మనము ఈరోజు భరతమాత సింబల్ పెట్టాలంటే ఆ సింబలే పెట్టాలి. ఇట్లా చెట్టు పట్టుకొని నిలబడి ఉంటుంది, పురుటు నొప్పులు పడుతుంటది, డెలివరీ అయ్యే సీన్కి అప్పట్లో తాళను కట్టి ఇట్లా వేలాడిచేవాళ్ళు. అప్పుడు చెట్టు కొమ్మలు పట్టుకొని ప్రకృతిని ఆరాధించేవాళ్ళు కాబట్టి చెట్టు కొమ్మను పట్టుకొని ఆలపడేవాళ్ళు నొప్పులు భరించలేక. అంటే నిలబడితే గర్భంలోంచి డెలివరీ అవుతుంది అన్నట్టు. అలాంటి సీన్ అది ఆ సింబల్స్ అలా తీసుకుంటూ వచ్చారు. అట్లా అంటే ప్రకృతిని ప్రకృతితో పాటు అమ్మ తల్లులను ఆరాధించుకుంటూ వచ్చారు. పురుషుడు ఎంత రాజ్యాలు జయించినా కూడా వారసత్వం మాత్రం తల్లి వారసత్వమే కొనసాగింది. ఇక్కడ మనకు అర్యాంక వంశం తర్వాత మగధ మొత్తం ఎంతవరకు వస్తుంది, పుష్యమిత్ర శృంగుడి వరకు మగధ రాజ్యమే మన దేశంలో. మగధ రాజ్యము ఎంత వెళ్ళిపోయిందంటే, అర్యాంక వంశంలో రాచరిక వ్యవస్థ వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకి శిశునాగ వంశం వస్తుంది, ఆ తర్వాత నందవంశం వస్తుంది, నందవంశం తర్వాత మౌర్య వంశం వస్తుంది. ఇక్కడ మనకి లిఖిత పూర్వకంగా మనకి మౌర్య వంశం నుంచే కనపడతాయి ఎక్కువ. ఎందుకంటే అశోక చక్రవర్తి శాసనాలు లిపికి అనుకొని రాశాడు కాబట్టి. అప్పుడు ముందు లిపి లేదు, సాహిత్యం ఉంది, లిపి లేదు, భాష ఉంది, అక్షరం లేదు. కానీ అశోకుడి నుంచే మనకు కనపడతాయి కాబట్టి అశోకుడి కాలంలోంచే మనకు క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ టాపిక్ లేకి వస్తాం. అయితే ఇక్కడ అశోకుడి వంశం అంటే మనకు చూస్తే చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ మనకు ఆధారాలతో మనం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు మాతృస్వామ్యం ఎందుకు ఉందన్నా, అంత పితృస్వామ్యం, అంత మొగళ్ళే కదా రాజ్యం పరిపాలించింది, మరి తండ్రి వారసత్వమే కదా అని మీరు అనుకోవచ్చు. అది తప్పు. ఇక్కడ చూడండి, మౌర్య అంటే ఎవరు, మురా అని ఎవరు, చంద్రగుప్త మౌర్యుని తల్లి పేరు మురా అంటారు. ఆమె మురా అంటే ఎవరు అంటే నెమలితో ఆమె పేరు, నెమలి పేరు పెట్టారు ఆమెకు. అందుకే ఇప్పుడు మనకు చూస్తే మౌర్య వంశంలో శిల్పాలు కానీ ఎక్కడ కూడా నెమలితోనే కనపడతాయి.
మౌర్య శాసనాల్లో కూడా నెమలి, అశోకుడు మీరు ఏ పిల్లర్ మీద చూసినా కూడా నెమలి సింబల్ వేసింటాడు. నెమలి అంటే పెద్ద తోకలు, కానీ మనకు ఏ శాసనంలో కనపడుతుంది, మొరటుగానే కనపడుతుంది. అంటే నెమలి, మొర అంటే నెమలి. వాళ్ళు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడి తల్లి. అంటే చంద్రగుప్తుడు వాళ్ళ నాన్న పేరు పెట్టుకోలేదు. అప్పటికే చెప్తున్నా నేను జనపదాల నుంచి మొత్తము మాతృస్వామ్యమే ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నా. ముర చంద్రగుప్త మౌర్యుని తల్లి, చంద్రగుప్తుని తల్లి. అందుకే దానిని మురాబై మౌర్య అని పిలుస్తారు. వాస్తవానికి మొర అనేది పాలి లాంగ్వేజ్ లో మాట్లాడే, మనం మౌర్య అనేది తర్వాత అభివృద్ధి చెందిన భాషలో మాట్లాడుకుంటాం. చంద గుప్పత్త మొర ఆయన పేరు, చంద గుప్పత్త మొర, మౌర్య కాదు, చంద గుప్పత్త మొర. ఈ తల్లి వారసత్వం మనకి లిఖిత పూర్వకంగా కనపడేది చంద్రగుప్త మౌర్య అంటే అశోకుడి శాసనాల ద్వారా కనపడతాడు. మనం చూస్తే మనము మౌర్య వంశం దాదాపు 10 మంది రాజులు పరిపాలించారు. ఈ 10 మంది రాజులు కూడా ఎవరు? తల్లి వారసత్వం నుంచే వచ్చారు, తండ్రి వారసత్వం కాదు. ప్రతి ఒక్కరి పేరు చివరిలో మొరా అని ఉంటది, మౌర్య అని ఉంటది. లాస్ట్కి బృహదుత మౌర్య. ఎవరు చంపారు? పుష్యమిత్ర శుంగ కదా. ఈ పుష్యమిత్ర కూడా పితృసామ్యమా మాతృసామ్యం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పుష్యమిత్ర శృంగుడు కూడా మౌర్య వంశానికి చెందినవాడే. ఎందుకంటే ఆ కాలంలో వారసత్వ పోరు ఎక్కువైపోయింది. అంటే ఎలా ఎక్కువైపోయింది? ఆయన ఆ కాలంలో అంటే ఒక్కొక్క రాజు 5 మందిని 6 మందిని పెళ్లి చేసుకోవడం, 5 మందిని 6 మందిని పెళ్లి చేసుకోవడం, ఒక్కనే వారసుని చేయడం. మిగతా వాళ్ళందరూ మరి మేము కూడా రాజుకి వారసులమే కదా అనేది అది అప్పుడు నుంచి వచ్చింది. అది మనము అర్యంక వంశంలోనే కనపడుతుంది. అర్యంక వంశంలో బింబిసారకు 3 భార్యలు. 3 భార్యల్లో ఒక ఆమె మంచి అందమైన ఆమె, బుద్ధుని మాటలు విని ఆమె సన్యాసిగా మారిపోతుంది. ఇంకా 2 ఉంటారు. ఇంకొక ఆమె రాణిగా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంటది. ఇంకొక ఆమె ఈయనతో పాటు జైల్లో వచ్చి మరణిస్తుంది. ఒక భార్య. 3 భార్యలు బింబిసారకి. ఈ 3కి కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులు ఆధిపత్యంలోనే జైల్లో వేసి తండ్రిని ఒక బుద్ధునికి సపోర్ట్ చేస్తున్నాడు బింబిసార అని చెప్పేసి జైల్లో వేస్తాడు. అజాతశత్రు, కునిక అంటారు ఆయన పేరు. కునిక అంటే అజాతశత్రువు కాదు పేరు, అది మన సంస్కృత పేరు, బాబనోళ్ళు పెట్టిన పేరు అది. కునిక ఆయన పేరు. ఈ కునిక అంటే అప్పటికే వారసత్వ పోరు ఉంది. అంటే ఎప్పటికీ 2600 సంవత్సరాల నాటికే అది ఉంది పంచాయతీ. మరి 100 సుమారుగా 300 సంవత్సరాల తర్వాత ఉండదా? అప్పుడు ఈ మౌర్య కాలంలో ఏమైందంటే ఇక్కడ వారసత్వం పెరిగింది. మరి ఈ పుష్యమిత్ర సంఘమిత్ర బాగా గుర్తుపెట్టుకోండి. మిత్ర కాదు, మిత్ర. సంఘమిత్ర ఎవరు? అశోకుని కూతురు. ఈ మిత్ర అనే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మిత్ర వారసత్వం కూడా పుష్యమిత్రాన్ని మనం ట్యాల్ చేసుకుంటే ఇక్కడ కూడా తల్లి వారసత్వం కింద కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ మిత్ర అనేది మౌర్య దానిలో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తల్లి వారసత్వాలు వచ్చాయి. అంటే అశోకుడికి చాలా 5 మంది భార్యలు, ఒకరికి 5 మంది భార్యలు. దాంట్లో మనకు రికార్డెడ్గా కనపడేది ఒకటి, విదిష ఒక్కటే కనపడుతుంది మనకు. తర్వాత కార్వాకి ఒకరు కనపడుతున్నారు. ఇంకా అన్రికార్డెడ్గా 3 ఉన్నారు. కార్వాకి శాసనాలు అది పూర్తిగా ఆయన శాసనాలు బయటపడతాయి కదా. సో ఇక్కడ మిత్ర అనేది కూడా అశోకుడి భార్యల ద్వారా వచ్చింది. అశోకుడి భార్యల ద్వారా మిత్ర అనేది వచ్చింది. ఆ మిత్ర వీళ్ళకు కూడా కంటిన్యూ ఫాలో అయ్యింది అనేది కనపడుతుంది. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? శాతవాహనులు వస్తారు. శాతవాహన రాజులు కూడా ఎవరిని ఫాలో అయ్యారు? తల్లి వారసత్వాన్ని ఫాలో అయ్యారు. మనం బాగా వశిష్ఠిపుత్ర పులమావి, గౌతమిపుత్ర శాతకర్ణి. చూడండి బాగా, ఇది మీరు చూస్తే తల్లి వారసత్వం ఎంతవరకు పనిచేసిందంటే దాదాపు పితృస్వామ్యం అనే కాన్సెప్ట్ మన దేశంలో లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి వారసత్వము రాజ్యాలకు ఉంది,
రాజ్యాలకి రాజ్యాలుగా ఉండొచ్చాము, కానీ రాజ్యం నుంచి రాజ్యము ఆడోళ్ళు పరిపాలించారు, మొగోళ్ళు పరిపాలించారు. కానీ వారసత్వం అంటే పేరు, ఇంటి పేరు కానీ ఆనాడు ఉన్న వంశాల పేర్లు కానీ మొత్తము తల్లి వారసత్వంలోకే ఉన్నాయి. ఇది చరిత్ర. ఇక్కడ ఈ చరిత్రలో అంత క్లియర్గా వస్తున్న క్రమంలో మనకు ఎప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఉంది? దాదాపు 9-10 శతాబ్దాల వరకు తల్లి వారసత్వాలే ఉన్నాయి, తండ్రి వారసత్వం లేదు. ఇది రికార్డెడ్. ఎప్పుడైతే ఈ దేశంలో విశిష్ట అద్వైత్వం అనే ఒక కాన్సెప్ట్, అంటే దేవుడు వేరు జీవుడు వేరు అనే కాన్సెప్ట్ ఒక కొత్త తెగ స్టార్ట్ చేసింది. ఆయన పేరే రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు ఉన్న అన్ని ఆలోచనల్ని, అన్ని గ్రంథాలని మొత్తము పక్కన పెట్టి కొత్త గ్రంథ శైలి, కొత్త పురాణాలు, కొత్త వ్యవహార శైలి, కొత్త వారసత్వాలు తీసుకొచ్చాడు. ఇది మనకి 11వ శతాబ్దం నుండి పితృసామ్య వ్యవస్థ వస్తుంది. తల్లి సామ్య వ్యవస్థ అంటే మాతృసామ్య వ్యవస్థ కనుమరుగవుతుంది. ఎందుకు ఇది అంటే అక్కడ వాళ్ళు 2 మార్గాలు ఆలోచించారు. స్త్రీని మనము తగ్గించాలి, అలాగే పురుషుణ్ణి హైలైట్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టుకొని స్త్రీని వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. పూర్తిగా వాళ్ళు 12-13 శతాబ్దాలకు వచ్చేసరికి ఈ ఆల్రెడీ సుల్తానులు, తర్వాత మొఘల్ చక్రవర్తులు వచ్చేసరికి వీళ్ళకి పూర్తి ఫ్రీడమ్గా వీళ్ళు వాళ్ళ గ్రంథాలు కానీ వాళ్ళ వ్యవస్థ కానీ రాసుకున్నారు. అక్కడి నుంచి మనకు తండ్రి వారసత్వం వస్తుంది. ఇది మన దేశ వారసత్వం కాదు, తండ్రి వారసత్వము ఇండో ఇరానియన్ల వ్యవస్థ. ఇది మన దేశంలో ఎక్కడ తండ్రి వారసత్వం లేదు. మీరు 2 మార్గాలు హిందువులారా మీరు గమనించాల్సింది. అన్నా ఇప్పుడు ఇంత చెప్తున్నావు కదా, మరి మమ్మల్ని ఎందుకు డివైడ్ చేస్తున్నావు? ఇదంతా మాదే కదా, మా తల్లి ఆరాధన మాదే, మేము ఇప్పటికీ పూజ చేస్తున్నాము. ప్రాచీన గ్రామ దేవతలకు ఇప్పుడు సుంకులమ్మ, ఎల్లమ్మ, మారెమ్మలకు మేము పూజలు చేస్తూనే ఉన్నాము, మేము పండగలు చేస్తున్నాము, ప్రతి శుభకార్యం చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎందుకు సపరేట్గా మీరు చూస్తున్నారు? మంచి ఇక్కడ మనము హిందువులు ఆలోచించాల్సింది తల్లి సామ్యం నుంచి తండ్రి సామ్యంలోకి, తల్లి వారసత్వం నుంచి తండ్రి వారసత్వంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో, తండ్రి వారసత్వాన్ని ఆ కాలంలో వ్యతిరేకించిన వాళ్ళందరూ శూద్రులు అయిపోయారు, అంటరాని శూద్రులు అయ్యారు. శూద్రులు వేరు అంటే ఆ కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో పైన ఉన్న 3 వర్గాలకు పనిచేసేవాడు శూద్రుడు. కానీ ఈ శూద్రుల్లో కూడా తల్లి వారసత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ దూరం పెట్టేశారు. వాళ్ళని మా యొక్క చట్టానికి, మా యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు మీరు, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు బయటకు పంపండి. అంటే తల్లిని పూజించే వాళ్ళు, తల్లిని నమ్మే, తల్లి వారసత్వాన్ని బేసేది అంటే ప్రాచీన ఆ కాలంలో రాజవంశాలని ఇంకా అక్కడే ఫాలో అయ్యే వాళ్ళని అంటరాని 5వ జాతిగా, పంచమ జాతిగా వాళ్ళని తల్లి ఆరాధకులని దూరం పెట్టేశారు. ఇక వీళ్ళ ఆలోచన నమ్మిన వాళ్ళందరినీ ముందుకు వెళ్ళిపోయారు. ఫస్ట్ వైష్ణవం పుట్టింది, వైష్ణవ సాంప్రదాయం. తర్వాత వచ్చేసి ఇవన్నీ కలిపి లాస్ట్కి ఒక హైందవము తయారు చేసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ వైష్ణవం, శైవము సపరేట్గా ఉంది. అది 8వ శతాబ్దం నుంచి కనపడుతుంది. శైవ కాలంలో కూడా ఇది పెద్ద స్టోరీ. శైవంది పూర్వ శైలుల కానీ సాంఘికుల నుంచి ఇట్లా అది పెద్ద సబ్జెక్టు. దాని లోకి పోయి మళ్ళీ డైవర్ట్ చేయను. ఇప్పుడు నేను శైవము సపరేట్ రిలీజియన్, అదొక మార్గం. అది బుద్ధిజంలో ఎక్కడ డివైడ్ అయిందని నేను తర్వాత చాలా సార్లు చెప్పాను. ఈ వైష్ణవాన్ని శైవము ఒప్పుకోలేదు. శైవులు కూడా తల్లి ఆరాధకులే. కానీ మొఘల్ చక్రవర్తుల కాలంలో తప్పని పరిస్థితి, దేశం మొత్తము మాతృస్వామ్యం అంతరించిపోతుంది, పితృస్వామ్యం పెరిగిపోతుంది. ఇక వేరే తలం రాజులు కూడా, శైవ రాజులు, వైష్ణవ రాజులు, వీళ్ళు కూడా మెల్లిమెల్లిగా మార్పు చెందడం మొదలుపెట్టారు. ఎందుకు? మార్పు గమనించప్పుడు మార్పు వస్తుంటే మార్పు పోవాల్సిందే. ప్రజలు కూడా అటువైపు మాలుతున్నారు కాబట్టి అలా మనం వెళ్ళాలి. ఇంకోటి అప్పట్లో ధిక్కార శాసనాలు, రాజశాసనాలు, మొఘల్ చక్రవర్తులు శాసనాలు మామూలుగా ఉండేవి కాదు, అవి అటుగా ఫత్వా జారీ చేసినట్టే వాళ్ళు. కాబట్టి ఇలాంటి కాలంలో మాతృస్వామ్యం అంతరించిపోయి పితృస్వామ్యం బలపడింది, తండ్రి వారసత్వం వచ్చింది. ఇక్కడ అలాగే
14వ శతాబ్దం నుంచి మనకి ముందుకు వెళ్ళిపోతే 15-16 శతాబ్దాల ముందర మూమెంట్లో ఏం కనపడుతుందంటే వీళ్ళు కొత్త పురాణాలు, కొత్త కాన్సెప్ట్, కొత్త మార్గం కనపడుతుంది. అప్పటి వరకున్న బోధిసత్వ ఆరాధన అంత బౌద్ధ ఆరాధన, ప్రకృతి ఆరాధన, అమ్మతల్లుల ఆరాధన ఈ అన్నీ కలిపి ఒక సిస్టంగా పోతున్న క్రమంలో వీళ్ళు కొత్తగా విష్ణు అవతారాల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. విష్ణు అవతారాల కాన్సెప్ట్ని అంటే విష్ణువే మొత్తం మూలము, విష్ణువే ఇదే ప్రపంచాన్ని కాపాడడానికి ఇట్లా అవతారాలుగా స్టెప్లుగా ఆయన అవతారాలుగా జన్మించాడు. కాబట్టి ఇంత ముందుకు మీరు నమ్మిన చరిత్ర అంతా కాదు, వాటి జోలికి మీరు పోకండి, వాటికి మీరు పూజలు చేయకండి. గ్రామ దేవతలు వాళ్ళ అంటరాని దేవతలు, శివుడు పూర్తి నిరాకారుడు, ఆయన శ్మశాన వాటికలు ఉంటాడు కాబట్టి ఆయనను కూడా మీరు పూజించాల్సిన అవసరం లేదు. చాలా రాశారు. అంటే శివుణ్ణి ఎంత శత్రువు చేశారంటే చాలా మనం సాహిత్యంలో సినిమాల్లో చూస్తే కూడా విష్ణువు హీరోగా ఉంటాడు, విష్ణువు పాలించే రాజులు హీరోలు, శైవుల్ని ఆరాధించే రాజులు రాక్షసులుగాను లేకపోతే శత్రువులుగా చూపిస్తారు. మనం చాలా ప్రహ్లాదుని కథ చూసుకున్నా ఎన్ని చూసుకున్నా శివుడు తప్పులు చేస్తుంటాడు, విష్ణువు సరిదిద్దుతూ ఉంటాడు. అంటే లాస్ట్కి శివుణ్ణి కూడా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అవతార పురుషుడికి కలుపుకున్నారు. సో ఇక్కడ విష్ణు అవతారాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ అంత ఒక మూమెంట్ వచ్చిన బ్రిటిష్ కాలం వచ్చింది. బ్రిటిష్ కాలంలో అప్పటికే వీళ్ళు ఒక విధంగా ప్రజలని అన్నిటి కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ వెర్షన్లోకి తీసుకెళ్తున్నారు. 11 నుంచి మొదలయ్యి 14, 15, 16 వచ్చేసరికి పూర్తి స్థాయిలో వేద బ్రాహ్మణ సిద్ధాంతాలు రాజులు అందరూ నమ్మడం, మొఘల్ చక్రవర్తులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత బ్రిటిష్ అధికారులు అప్పుడు ఏం చేశారంటే మీరు ఇంతమంది ఉన్నారు, ఏంటి పరిస్థితి, మీ జాతులు ఏంటి, మీ తెగలు ఏంటిది, మీ ఎంత వంశాలు ఉండే, ఏమి మాకు గణన కావాలని చెప్పేసి జనాభా గణన తీసుకున్న క్రమంలో అప్పుడు వీళ్ళు ఇక్కడెక్కడ అందరు ఇప్పుడు మాది క్రైస్తవ దేశం, మేమంతా క్రైస్తవుని నమ్ముతాం, మీది ఏ రిలీజన్, ఏ మతం అని చెప్పి అక్కడ వచ్చిన సమస్య. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మేము శైవులం, మేము వైష్ణవులం, మేము ప్రకృతి ఆరాధకులం, మేము బుద్ధిస్టులం, ఇట్లా రకరకాలుగా అంటే డిఫరెంట్ విశ్వాసాలు, డిఫరెంట్ కల్చర్ కనపడితే అప్పుడు వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకు అప్పటికే వీళ్ళందరినీ హిందువులుగా పిలుస్తున్నారు. ఎవరు పర్షియన్లు ఉన్నారు కదా, మొఘల్ చక్రవర్తులు, వీళ్ళంతా వీళ్ళని హిందువులుగా పిలుస్తున్నారు. వాళ్ళు రికార్డు ఏం చేశారంటే ఈ అన్ని ఉన్న అన్నిటిని కలిపి వీళ్ళు బ్రాహ్మణులు అందరు కలిసి హిందువులుగా దాన్ని రికార్డుగా రాయించారు. ఇక్కడ హిందూ అంటే ఒకే మతం కాదు, అన్ని మతాలను కలిపి హిందువులుగా ప్రకటించారు. అంటే ఎవరు హిందువులు అంటే వైష్ణవ సాంప్రదాయమే మెయిన్గా. అప్పుడు ఎట్లా వచ్చిందంటే వైష్ణవ సాంప్రదాయమే హైలైట్గా, విష్ణు అవతారాలే ప్రథమంగా. ఈ విష్ణు అవతారాల నుంచి వచ్చిన అన్ని దేవీ దేవతలన్నీ అంటే అన్ని శక్తులు ఇప్పుడు ప్రకృతిని ఏం చేశారు, శక్తిగా మార్చేసుకున్నారు, బాగా అంటే కలిపేసుకున్నారు శక్తి రూపం. సూర్య ఆరాధన అంటే సూర్య చంద్రుల ఆరాధన, సూర్య టెంపుల్స్ అన్ని సూర్య పురాణం రాసి పెట్టుకుని సూర్యుని కలిపేసుకున్నారు. అలాగే బోధిసత్వ విగ్రహాలని వాళ్ళు ఏం చేశారంటే శివుడుగా విష్ణువుగా కథలు రాసుకొని కలిపేసుకున్నారు. అంటే ఆనాడు ప్రాచీనంగా వేరువేరుగా ఉన్న వీళ్ళ దేవి ఆరాధన అంటే బోధిసత్వ మందిరాలు, ప్రకృతి మందిరాలు, సూర్య మందిరాలు అన్ని కలిపి ఏం చేశారు, వీళ్ళు మొత్తానికి ఒకే ధర్మం కిందకి తీసుకొచ్చారు. దాన్ని ఏం చెప్పారంటే హిందూ ధర్మము అని పేరు పెట్టారు. బ్రిటిష్ కాలంలో పేరు పెట్టడానికి హిందూ ధర్మం అని వచ్చింది. ఇక్కడ హిందువులు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రశ్నల్లో ఏంటిదంటే మీరు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం, అందరూ ఇంక్లూడింగ్ మీ, మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి వచ్చాం, తండ్రి వారసత్వంలోకి వచ్చాం. ఈరోజు మనము ఏది జరిపినా తండ్రి నుంచే ఉంటుంది. ఇంత ముందుకు అది లేదు, దాదాపు 11వ శతాబ్దం ముందు అది లేదు. ఇప్పుడు తండ్రి వారసత్వంలోకి వచ్చాం. అలాగే మనం పూజిస్తున్న ప్రకృతి ఆరాధన, ఆ తర్వాత వచ్చేసి శివుడి ఆరాధన, బోధిసత్వ విగ్రహాల ఆరాధన, సూర్య ఆరాధన, ఇవన్నీ ఆ కాలంలో ఉన్న ఆరాధనలే. అవన్నీ మార్పు చేయబడి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
ఎందుకు మేము హిందువులమే అంతా ఒకటే కదా, మా సనాతన ధర్మం అంటున్నారు. కానీ సనాతన ధర్మం మీరు ఎప్పుడు హక్కు కోల్పోయారు? మీరు హక్కు ఎక్కడ కోల్పోయారు? ఎప్పుడైతే హిందూ మతంగా ప్రకటించబడిందో, ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఆ ప్రకటించబడింది హిందూ మతం అనేది దేనికి వచ్చి విష్ణు అవతారాలన్నిటి కలుపుకొని హిందూ మతంగా ప్రకటించబడింది. వైష్ణవ మతాన్ని కూడా వాళ్ళు కలిపి హిందూ మతంగా ప్రకటించబడింది. అది రికార్డ్ అయ్యింది. అంటే ఇక్కడ ఏంటిది, హిందూ మతంలో ఏముంటుంది, మెయిన్ బేస్ ఏమిటిది, వర్ణం, 4 వర్ణం. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇంకా 5 లెక్కలేని వాళ్ళు ఆ పంచములు, అది పక్కన పెడితే. తర్వాత మిచ్చిన వెట్ల వ్యవస్థ, అంటే దాదాపు 6500 కులాలు ఉంటాయి. అంటే కులం అనేది మనకి ఎప్పుడు ప్రాచీన కాలంలో లేదు. అసలు ఈవెన్ 11వ శతాబ్దం వరకు కూడా కులం లేదు. అంతకుముందు కులాల్లోనే లేవు, మనది వృత్తులు ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు కులాలుగా విభజించబడ్డారు, వర్ణాలుగా విభజించబడ్డారు. తర్వాత మనము అంతకుముందుకు మీరు ప్రాచీనం అనే సిస్టమ్ మీరు కోల్పోయారు. ఎట్లా కోల్పోయారు? ఆ కాలంలో ఉన్న ప్రకృతి ఆరాధనకు, తర్వాత సూర్య ఆరాధనకు, బోధిసత్వ ఆరాధనకి, బౌద్ధ జ్ఞానమైన బోధిసత్వ ఆరాధనకు, తర్వాత కాలంలో వచ్చిన శైవ ఆరాధనకు సపరేట్గా వాళ్ళందరూ ఒక సిస్టమ్గా ఉండే మీరు ఒక్కసారిగా అందరూ వాళ్ళ తల్లి ఆరాధనలో ఉండి ఒక విధమైన జ్ఞానవంతంగా ఉండే, అంటే నీలోనే మొత్తము ఉన్నావు, నువ్వు పైన అప్పట్లో ఏముంది, దేవుడు బయట లేడు. ఇప్పుడు శైవంలో కూడా మీరు చూస్తే ప్రాచీన శైవంలో ఎక్కడ కూడా మహిమలు మాయలు కనపడవు, ఎక్కడ కూడా దేవతల వరాలు ఇస్తారని ఎక్కడ ఉండదు, ఏ గ్రంథాల్లో ఉండదు. అంతేందుకు ఈవెన్ ఆదిశంకరాచార్యుడు కూడా, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, ఆదిశంకరాచార్యుడు ఎక్కడైనా నీవు చేసే పాప పుణ్యాలకు దేవుడు శిక్ష వేస్తాడు, దేవుడు పైన ఉన్నాడు, స్వర్గ నరకాలు పైన ఉన్నాయని చెప్పేసి ఆదిశంకరాచార్యులు కూడా ఎక్కడ రాయలేదు, ఏ గ్రంథం మీరు చూస్తే. ఆయన అహం బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే ఏంది? జ్ఞానం. అంటే బౌద్ధంలో బక, బ్రహ్మ, ఇవన్నీ పాత సాహిత్యంలో పేర్లు ఉన్నాయి. అంటే బ్రహ్మ అంటే అహం, నువ్వే బ్రహ్మ, నువ్వే జ్ఞానవంతుడు అని చెప్పాడు. అంతే, ఆయన నీలోనే జ్ఞానం ఉంది, నీలోనే అన్ని ఉన్నాయని చెప్పాడు. ఎక్కడ కూడా బయట ప్రపంచంలో దేవుడు ఉన్నాయని చెప్పలేదు. అంటే గుర్తుపెట్టుకోండి మరి, అంటే 11వ శతాబ్దం క్రితం వరకు బాహ్య ప్రపంచంలో నిన్ను కాపాడే వాళ్ళు, ఇహలోకాలు పరలోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో స్వర్గం నరకాలు ఉన్నాయి, రంభ ఊర్వశులు ఉన్నారు, నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించే యముడు ఉన్నాడు, ఇవన్నీ లేవు. అప్పటికి కులం లేదు, మతం లేదు, వర్ణము లేదు, అలాగే దేవుడు లేడు. దేవుడు అంటే ఏంది? వాళ్ళ పూర్వీకులని వాళ్ళు మా ఇంటనే ఉన్నారో నమ్మే సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళకు లోకం ఉంది, అక్కడ పైన డ్యాన్సులు వేస్తుంటారు, అవి లేవు. సో మనము ఉన్న సిస్టమ్ అంతా ఒకటి. ఎప్పటి వరకు? 11వ శతాబ్దము. తర్వాత వచ్చిన సిస్టమ్ 14, 15 శతాబ్దాలకి, 17వ శతాబ్దం బ్రిటిష్ కాలం నాటికి పూర్తి ఎలా అయిపోయిందంటే హిందువులుగా మారిపోయారు. ప్రాచీన స్థానికులు హిందువులుగా మారిపోయారు. హిందువులు మారిన తర్వాత వాళ్ళ సిస్టమ్ మారింది. వాళ్ళకి ఏం సిస్టమ్ మారింది? తల్లి వారసత్వం నుండి తండ్రి వారసత్వంలోకి వారారు. నెంబర్ 1 అంటే పితృస్వామ్యం నుంచి మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి వచ్చేసారు. నెంబర్ 1. తర్వాత వచ్చేసి అప్పటి వరకు ఉన్న వంశాలు, వృత్తులని ఫాలో అవుతున్న సమాజం కులంగా విడిపోయారు, కులాలుగా విడిపోయారు. 6500 కులాలుగా విడిపోయారు. ఆ తర్వాత వర్ణాలుగా విడిపోయారు. అంటే మేము హెచ్చు, మేము తక్కువ, మేము జ్ఞానవంతులం, మేము పరిపాలకులం, మేము వ్యాపారస్తులం అని చెప్పేసి వర్ణాలుగా విడిపోయారు. మిగతా వాళ్ళందరూ శూద్రులుగా పనిచేయాలి అనేది, మాకందరూ మీరు బానిసలుగా పనిచేయాలి అని చెప్పేసి వర్ణాలుగా విడిపోయారు. అలాగే మీరు మీ యొక్క అంతర్లీనంగా అప్పుడు బాహ్య మన శరీరంలోనే అన్నీ ఉన్నాయి, మన దుఃఖాన్ని మనం తగ్గించుకోవాలి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనము మనసుని శుద్ధి చేసుకుంటామో అప్పుడే మనం జ్ఞానవంతులం అని చెప్పి నమ్మే సిస్టమ్ నుంచి ఎలా వచ్చింది? నీకు ఏమి తెలియదు, నువ్వు నిమిత్త మాత్రుడివి, నీవంతా దైవ స్వరూపంలోనే నువ్వు పుట్టినావు, నువ్వు దేవుడు కర్మల వల్లనే నువ్వు పుట్టావు, దేవుడు నిన్ను పుట్టించాడు,
నువ్వు దేవునికి అంకితమై ఉండాలి. నువ్వు ఏ తప్పు చేసినా పైన శిక్షించేవాడు ఉన్నాడు. కాబట్టి మేము చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి మధ్య దళారీ వ్యవస్థలకి నువ్వు అడిక్ట్ అయిపోయావు. అంటే ఇక్కడ ఏంటిది, నీవు హిందువుగా మారిపోయావు. హిందువు మారి ఎందుకు నువ్వు హిందువులకు ప్రాచీన చరిత్రకు సంబంధం లేదంటే మీరు అంటే మేము తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా, ఉన్న వాళ్ళకి చెప్తున్నా. హిందువులు 11వ శతాబ్దం నుంచి భారతీయ సాంప్రదాయ కట్టుబాట్లకు దూరం అయిపోయారు. వాళ్ళకి మన దేశ సంస్కృతికి సంబంధం లేదు. మీరు ఎందుకు మా సంబంధం లేదు అని చెప్తే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఫిలాసఫీ వేరు. 11వ శతాబ్దం నుంచి వచ్చిన ఫిలాసఫీ వేరు. సో ఇప్పుడు మీరు ఎట్లయితే క్రైస్తవులని ముస్లింలని ఎట్లా మాట్లాడుతున్నారో అది మీకు వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే ఒకటే అంటారు, క్రైస్తవులు ఏమంటారు, మీరు ఈ దేశంలో పుట్టి మనం అందరం ఒకప్పుడు ఈ దేశం వాళ్ళమే కదా, నువ్వు విదేశీ మతాన్ని నమ్మావు, నువ్వు విదేశీ దానికోసం ఆశపడుతున్నావు అంటే సేమ్ టు సేమ్ హిందువులకు కూడా అదే వర్తిస్తుంది. ఎందుకు వర్తించదు అంటే మీరు కూడా మన దేశ సంస్కృతిని మీరు ఫాలో అవడం లేదు. విష్ణు అవతారాలు మన దేశానివి కాదు, అంటే మన ప్రాచీన సంస్కృతులు లేవు. విష్ణు అవతారాలు ఉన్నాడు, విష్ణువే ప్రధానంగా అవతారాలు ఎత్తాడని ఏ ప్రాచీన గ్రంథంలో చూపిస్తే నేను వాళ్ళ కాలముక్త. ప్రాచీన గ్రంథాలలో ఎక్కడ పాలి, ప్రాకృత, దమ్మలిపి, గుప్తలిపి అండ్ శారద గ్రంథ లిపిలలో మీరు చూపిస్తే, గ్రంథాలు చూపిస్తే ఉండయి ఇవి విష్ణు అవతారాలు లిఖించబడ్డాయి అని మీరు చెప్తే నేను దానికి వాళ్ళ క్షమాపణ చెప్పి అయ్యా నా తప్పైంది చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా అవి లేవు. అన్ని తర్వాత మనం 10 నుంచి 11 నుంచి మొదలు పెడితే మెల్లిమెల్లిగా రాసుకుంటూ వచ్చిన గ్రంథాలు, తర్వాత సిస్టమ్ మారింది. కాబట్టి ఇక్కడ హిందువులు ఎక్కడ మీరు తల్లి ఆరాధన నుంచి మీరు తండ్రి ఆరాధనకు మారిపోయినప్పుడే ఈ దేశంలో మీరు హక్కులు కోల్పోయారు. మీరు విదేశీ కల్చర్కి, అది ఇంకా విదేశీ మతమే అనాలి. ఎందుకంటే మన దేశం సంస్కృతి వేరు, మన కల్చర్ వేరు, మన సిస్టమ్ వేరు. అవన్నీ మీరు వదిలేసి ఇప్పుడు మీరేమంటారు, మీరు మతం మారినారు, హిందూ మతంగా మారారు, మళ్ళీ ఏమంటారు మాదంతా సనాతన ధర్మం అని. మీ సనాతన ధర్మం అనే హక్కు మీకు ఎక్కడుంది? సనాతన ధర్మము పాటించే వాళ్ళు నువ్వు శైవుడు అన్నా ఉండాలి, ఒకటి శైవుడివి, లేదా బుద్ధిస్టు అయినా ఉండాలి, లేదా ప్రకృతి ఆరాధకుడు అయినా ఉండాలి. ఈ మూడిట్లో నువ్వు కానప్పుడు నువ్వు విష్ణు అవతారాలను గోల్చుకుంటూ రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇంకా అవతారాలు వాళ్ళు క్రియేట్ చేసిన అవతారాలని పూజిస్తూ తండ్రి వారసత్వంలో నువ్వు కొనసాగుతున్నావు. కాబట్టి ఇక్కడ నీవు మన ప్రాచీన నాగరికతకు, ప్రాచీన సనాతన ధర్మానికి మీరు వ్యతిరేకం అయ్యారు. ఆ సనాతనం అని పిలిచే హక్కు మీరు కోల్పోయారు. ఇది క్లారిటీ. మీరు దాంట్లోంచి మీరు బయటపడే ప్రయత్నం చేయకపోగా మాది గొప్పది, మా విష్ణువు గొప్పవాడు, మా రాముడు గొప్పవాడు, మా కృష్ణుడు గొప్పవాడు అంటే ఎక్కడ రాముడు, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ విష్ణువు, ఏది ఏ ప్రాచీన గ్రంథాల్లో ఉంది? లిపి తయారై సాహిత్యం తయారైంది 2000 సంవత్సరాల క్రితం. 2100 సంవత్సరాల్లో ఫస్ట్ అశ్వఘోషుడు రాశాడు గ్రంథాలు. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు కనపడతాడు. మీ హిందూ గ్రంథాలు, ఇప్పుడు చెప్తున్నా, హిందూ గ్రంథాలు, ఈ దశావతార గ్రంథాలు ప్రాచీన లిపుల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. మరి ఎక్కడ లేనప్పుడు మీరు ప్రాచీన సనాతన ధర్మం ఎట్లయితుంది? సో మీరు కన్వర్ట్ అయ్యారు. మీరు ఇంకా ఆ ఊహల్లో తేలాడుతూ మేము పాత వాళ్ళమే, మేము ప్రాచీన వాళ్ళమే తప్పది. మీరు కన్వర్ట్ అయ్యారు, మీరు హిందూ మతంగా మారారు. ముస్లింలకు ఎంత అయితే వర్తిస్తుందో, క్రైస్తవులకైతే ఎంత వర్తిస్తుందో, వాళ్ళు ముస్లింలు ఈ దేశానికి వలస వచ్చిన, ఈ దేశాన్ని దోచుకునికి వచ్చిన వాళ్ళే, ఏం ప్రేమతో రాలే. ఇస్లాము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమతో వచ్చి దేశంలోకి మతంగా రాలే. దోచుకోవడానికి వచ్చిన రాజుల దగ్గర నుంచి ఇక్కడ దండయాత్రల వల్ల ఇక్కడ మతాన్ని ఇంప్లిమెంట్ అయింది. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడికి, ఇంగ్లీష్ వాళ్ళే మన దేశానికి ఏం ప్రేమతో రాలేదు ఇక్కడికి. ఎవడైనా వచ్చినాడా? ఎవరు చూపించండి, చరిత్ర చూపించండి. ఏనా ఈ దేశానికి మేము ఏం చేయాలని వచ్చినామా? ఎవరు రాలే, దోచుకోవడానికి వచ్చారు. ఎవడొచ్చినా దోచుకోవడానికి దండయాత్రలు ఆ కాలంలో అవే ఉండయి. వచ్చారు, ఇక్కడ వచ్చినారు, ఇక్కడ పాగా వేశారు, పాలిపంచ దోచుకున్నారు, పొత్తు ఇక్కడ విశ్వాసాన్ని వదిలిపెట్టిపోయారు.
అలాగే ఈ హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చింది? అందరికంటే ముందు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. అందరికంటే ముందు మీరు చూస్తే వీళ్ళ డిఎన్ఏలు ఎందుకు బయటపడుతున్నాయి? వీళ్ళ డిఎన్ఏలు ఇక్కడ సంబంధం లేదు. వీళ్ళందరూ ఎందుకు ఈ యొక్క గ్రంథాలన్నీ పార్సీ లాంగ్వేజ్కి, పార్సీ అవెస్ట్ గ్రంథాలకు ఎందుకు సంబంధం ఉన్నాయి? మీరు అవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడ ఇండో ఇరానియన్ కల్చర్ ఎందుకు వచ్చింది మన దేశంలోకి? అగ్ని ఆరాధకులే ఈరోజు మన దేశంలో విష్ణు అవతారాలుగా ఎట్లా క్రియేట్ చేశారు? ఇవన్నీ మీరు తేల్చుకోవాల్సిన అవసరం. మా పోరాటం అంతా ఏంటిది? మిమ్మల్ని ఏదో కించపరచాలనో కాదు, లేకుంటే మిమ్మల్ని ఏదో నాశనం చేయాలని కాదు, లేకుంటే హిందూ మతాన్ని ఏదో డ్యామేజ్ చేయాలని కాదు. వాస్తవం మీరు హిందువులు, మీరు ఈ దేశం మూలవాసులే, ఈ దేశం మూలవాసులే. కానీ మీరు ఈ దేశం మూలవాసులు చెప్పుకున్న అర్హత కోల్పోయారు. మీరు ఈ దేశం మూలవాసులు చెప్పుకునే లేదు, మీరు హిందూ అనే మతంలోకి మారిపోయారు. మీరు హిందూ అనే విదేశీ కల్చర్లోకి మారిపోయారు. సింపుల్. ఎందుకంటే ఈ హిందూ కల్చరు, హిందూ సాంప్రదాయం, హిందూ పురాణాలు, హిందూ గ్రంథాలు ఇవన్నీ ప్రాచీనమైనవి కావు 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 కావు. ఉన్నాయని చూపించండి, లేవు. కాబట్టి నేను ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాను? ప్రకృతి నుంచి, అమ్మతల్లుల కల్చర్ నుంచి, గ్రామ దేవతల నుంచి, అండ్ జ్ఞాన మార్గం నుంచి, తర్వాత ఎట్లా గణతంత్రాలు, జనపదాలు, మహాజనపదాలు, రాచరిక వ్యవస్థ, తర్వాత వారసత్వ రాజకీయాలు, ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ కంటిన్యూగా మీరు ఏవి చూసినా చరిత్రలో కనపడతాయి, ఎక్కడైనా కనపడతాయి. కానీ ఈ హిందూ మతం అనేది ఎక్కడి నుంచి కనపడుతుంది? హిందూ సాంప్రదాయం, హిందూ పురాణాలు ఎక్కడి నుంచి కనపడతాయి? మీరు దాంట్లోంచి బయటపడకుండా మేము ఏదైనా చెప్తుంటే దాన్ని మీరు ఏం చేస్తారంటే జీర్ణించుకోవాలంటే మేము అంతా మాదే కదా, ఇది ఎల్లమ్మ సుంకులమ్మ మాదే, ఎల్లమ్మ సుంకులమ్మ మాదే, మారమ్మ మాదే, బోనాల పండగలు మావే, అన్ని మావే. మరి వీడేవాడు మమ్మల్ని హిందువులు కాదంటాడు. హిందువుకు దానికి సంబంధం లేదంటే ఎస్, సంబంధం లేదు. మీరు కరెక్ట్గా మనసు పెట్టి ఆలోచిస్తే సంబంధం లేదు. ఆలోచించకపోతే అస్సలు మేము చాలా శత్రువులు కనపడతాం మీకు. మేము ఎట్లా కనపడతాం అంటే ఈడోడో ఈ బయట దేశాలతో డబ్బులు సంబంధాలు పెట్టుకొని మన దేశం మీద దండయాత్రలు, మన హిందూ మతాన్ని నాశనం చేయడానిక వీడు ఒకటి తయారండి. ఇంతకుముందుకు ముస్లిమ్స్ ఉండ్రి, క్రైస్తవులు ఉండ్రి, మళ్ళీ ఇప్పుడు బౌద్ధుల పేరుతో దేశంనికి కొత్తగా కాన్సెప్ట్ తీసుకొస్తారు. బుద్ధిస్టులు ఈ దేశం బాగు కోరుకునే వాళ్ళు, ఈ దేశం పూర్వ కల్చర్ని చెప్తున్న వాళ్ళు. బుద్ధిజం అనేది ఏంటిది అంటే ఈ దేశంలో ప్రాచీన సాంప్రదాయాలను మీకు గుర్తు చేస్తుంది. అంతేగాని ఇదేదో హిందూ మతం నాశనం అయిపోతే, హిందువులంతా ధర్మాన్ని కోల్పోతే కాదు, వాస్తవం చెప్తున్నాం. మేము చెప్పే దాంట్లో ఎప్పుడైనా సరే, నేను ఇప్పటి వరకు చెప్పిన చరిత్రలో ఎక్కడైనా సరే మీరు ఆధారాలతో చూపించిన నేను చాలా సందర్భాల్లో చాలా మంది నా దగ్గరికి వచ్చారు, అది ఇది అని చెప్తే నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పుకుని వెళ్ళిపోయారు. నేను చెప్పే చరిత్ర. కాబట్టి హిందువులు కన్వర్ట్ అయిన మతం కిందికి తీసుకోవాలి. ఇస్లాం, క్రైస్తవం, ఫస్ట్ హిందుత్వం, తర్వాత ఇస్లాం, తర్వాత క్రైస్తవం. ఈ మూడు విదేశీ మతాలే. ఈ మూడు విదేశీ మతాల్లో ఉండి వాళ్ళు క్రైస్తవులు క్లియర్గా ఉన్నారు, మేము విదేశీ మతము. ముస్లిమ్స్ క్లియర్గా ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంది? మేము మా క్రైస్తవ దేశం మార్చాలనే వాళ్ళకు ఉంటుంది, మేము ముస్లిం దేశం మార్చుకోవాలా ఇది అని చెప్పి ఎవడు స్వార్థం వాళ్ళదే. ఇక్కడ హిందువులు ఎక్కడ కాకుండా ఎట్లున్నారంటే దేశాన్ని పరిపాలిస్తున్న కూడా అభద్రత భావన ఉన్నారు. దేశంలో వాళ్ళు ఏం చేస్తారు? దేశము హిందూ మతం భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. పరిపాలన వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే. కానీ భయం ఎందుకుంటుంది? దొంగకి భయం ఎక్కువ ఉంటుంది, దోచుకున్న వాడికి భయం ఎక్కువ ఉంటుంది, కాపీ పేస్ట్ చేసుకున్న వాడికి భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు హిందువులారా, మీరు సనాతన ధర్మం పాటించాలంటే హిందూ ధర్మాన్ని వదిలేయాల. సనాతన ధర్మము, మేము సనాతులము, మేము సనాతన ధర్మాన్ని ప్రాచీనమైంది మాది అంటే హిందూ అనే పదాన్ని వదిలిపెట్టుకొని మీరు ప్రాచీన చరిత్రలోకి వస్తే మీరు శైవులుగా ఉండొచ్చు, ప్రకృతి ఆరాధనలు ఉండొచ్చు, బౌద్ధ జ్ఞాన మార్గంగా, ఈ మూడు మార్గాల్లో మీరు ఉంటే మీరు ప్రాచీన చరిత్రగా అర్హులు అవుతారు. మేము విష్ణు అవతారాలని కొలుస్తాం, మేము జై శ్రీరామ్ అంటాం, జై కృష్ణ అంటాం, మేము విష్ణువు ప్రధాన దేవుడని మొక్కుంటాం అంటే మీరు విదేశీయుల కిందకి వస్తారు. అది ఈ దేశ కల్చర్ కాదు. తర్వాత కాలంలో ఈ దేశ సాహిత్యాలని అంటే సూర్య ఆరాధని, ప్రకృతి ఆరాధని అండ్ బౌద్ధ ఆరాధన, వీటన్నిటినీ కలుపుకొని, సాహిత్యాలను కలుపుకొని చివరిగా కాపీ పేస్ట్ తయారు చేసుకున్న అవతారాలే విష్ణు అవతారాలు. ఈ విష్ణువుకి, రాముడికి ప్రాచీన శిల్పాలు లేవు.
ఎక్కడ లేవు. వాళ్ళు తొడిగే ఆదాయాలు, ఆయుధాలు కానీ ఎక్కడా శిల్పాలు ఉండవు. కేవలం సాహిత్యం ఉంటుంది. అది పాత శిల్పాలకి, అంటే ఆ కాలంలో మన పూర్వీకులు కష్టపడి నిర్మించిన నిర్మాణాల దగ్గర పోయి వీళ్ళు పేర్లు పెట్టి బయట ఒక పురాణ బోర్డు పెట్టింటారు. శాసనం లోపల పోతే మందిరంలో వేరే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక శక్తి ప్రకృతి ఆరాధన నిర్మాణం ఎట్లా మార్చుకున్నారు, శక్తిగా మార్చేశారు. ఆ శక్తి కూడా ఎట్లా అష్టాదశ శక్తి పీఠాలకు ఒక కథ రాశారు. ఏమని, దక్షుడు అంటే కూతురు, దక్షుడు కూతురు శివుని ప్రేమించి పెళ్లి చేసుకుంటది. శివుని మీద కోపంతో ఒక మంచి ప్రోగ్రాంలో ఫంక్షన్లో ఏమని తిడతాడు. శివుని తిడితే ఆమె భర్తని అనేసరి తట్టుకోలేక ఆవేశంలో అగ్నిలో దుంకిస్తుంది. దుంకిన తర్వాత ఆమె కాలి చనిపోతుంది. ఈ శవాన్ని తీసుకొని, అంటే అక్కడ మళ్ళా ఒక మధ్యాహ్నం ఒక అతను ఎవరు కాలభైరవుడు ఆమెని తీసుకొని శివునికి అప్పచెప్తాడు. ఆ శివుడు ఆ శవాన్ని మీదేసుకొని ఆ లోకాలు ఇహలోకాలు తిరుగుతూ గాండ్రించుకుంటూ అరుపులు పెడబొబ్బలు పెడుతుంటే శివుడు దీన్ని ఎట్లా తగ్గించాలి, ఈ శాంతపరచాలని చెప్పేసి గొడ్డలు తీసుకొని 18 ముక్కలు నడతాడు. ఒక్క ముక్కకి ఒక్క ఏటేస్తే ఆ పార్వతి మేబీ ఇంకోరు ఉండొచ్చు పాత్ర, శివుని భార్య మొత్తానికి 18 ముక్కలుగా మారిపోయిందట. 18 ముక్కల్లో ఒక్కొక్క ముక్క ఎగిరి ఒక చోట ఒక మందిరంగా ఉద్భవించిందంట. అంటే ముక్క ఎగిరి పడితే శిల్పి అవసరం లేదు, సరే ఎవడు అవసరం లేదుగా, అదే మందిరం నిలిచిపోయింది. స్వయంభూ మందిరాలుగా, వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా. ఇవన్నీ ప్రకృతి ఆరాధన, ప్రకృతి అమ్మతల్లుల ఆరాధన. ఆనాడు ఉన్న సాహిత్య, బుద్ధిజము, ప్రకృతి, అమ్మతల్లులు, గ్రామ దేవతలు, బుద్ధిజం కలిసి నిర్మించిన మందిరాలు అవి. మీరు ప్రాచీన మందిరాలు చూస్తే అమ్మతల్లులు కనపడతారు, యక్షులు కనపడతారు, యక్షిణీలు కనపడతారు. అంటే ప్రాచీన సాంప్రదాయం సిండికేట్ అయ్యి ఒక జ్ఞానవంతంగా దేశాన్ని నడిపించిన 20 యూనివర్సిటీలు నిర్మించారు వీళ్ళందరూ కలిసి. ప్రపంచ దేశాలు వచ్చి ఇక్కడ చదువుకున్నాయి మన దేశంలో. అలాంటి జ్ఞానవంతమైన సంపదను చంపేసి విశ్వవిద్యాలయమైన దాడులు చేయించేసి ధ్వంసం చేయించేసి లాస్ట్కి మన సాహిత్యాన్ని, మన శిల్పాలని కాపీ పేస్ట్ చేసుకొని కొత్త గ్రంథాలు రాశారు. ఇక్కడ ఉన్న జాతిని అంతా హిందువులని చెప్పారు. మీరు హిందువు అంటే నాకు తెలిసి పర్షియన్లో బానిస అంటారని తెలుస్తుంది. మరి అంటే మేము బానిసలు అంటే మీరు బానిసలు. పైన ఉన్న 3 వర్గాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. మీరు బాగా గమనిస్తే ఈరోజు మార్వాడి వ్యవస్థ ఇండో ఇరానియన్ వ్యవస్థ, మన దేశాన్ని కాదు. మీరు వాళ్ళ మూలాలు చూసుకోండి. ఇండో ఇరానియన్ వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థ. వీళ్ళందరూ వచ్చి అన్ని, ఒక బ్రాహ్మణుడు ఏందన్నా నువ్వు వాని మీద కోపం చూపిస్తావు, వాడు ఏంది అతను ఏంటిది అన్పార్లమెంట్ మాట్లాడకూడదు. ఆ బ్రాహ్మణ వ్యవస్థ మీద చూపిస్తావేంది, ఆయనకి ఏం శక్తి అవుతుంది, ఏం సాధ్యమవుతుంది అంటే మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్ళు అన్ని రంగాల్లో వెళ్ళిపోయారు. మార్కెట్ రంగంలో, పెట్టుబడి రంగంలో, శాసించే రంగంలో, శాసనాల రంగంలో వాళ్ళు ఉన్నారు. మీరు ఒక బ్రాహ్మణ్ణి మాత్రమే చూడకండి. ఈరోజు ఇండో ఇరానియన్ వ్యవస్థ, ఈరోజు మార్వాడి వ్యవస్థ, మొత్తం అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు. హిందువులు ఈ దేశ మూలవాసులు బానిసలుగా, జ్ఞానం తెలియక, అది మంచిది మొత్తం వ్యాపార వ్యవస్థలంతా వాళ్ళు ఉంటే మనం కొనుక్కుంటున్నాం కష్టపడి ఊడిగం చేసి వాళ్ళకి. అంటే చాతుర్వర్ణ వ్యవస్థని, మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ బద్దలు కొట్టి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని వీళ్ళు ఇంకో విధంగా పరిచయం చేస్తున్నారు. అంటే రాజ్యాంగంలోనే లొసుగులు పట్టుకొని, రాజ్యాంగంనే పట్టుకొని వాళ్ళు అన్ని రంగాల్లో వెళ్ళిపోయారు. ఈరోజు తెలంగాణలో పోరాటం ఎందుకు చేస్తున్నారు మార్వాడీల మీద? స్థానికులు వ్యాపారాలు చేసుకుంటలేరు. ఎక్కడ స్థానికుడు ఈ సెల్ ఫోన్ షాపులో వీడు మెకానిక్ చేస్తుంటాడు మన ఓడు, వీడు మాత్రం కౌంటర్లో కూర్చుంటాడు ఒకడు. వానికి మన తెలుగు రాదు. సరే, దేశవ్యాప్తంగా అందరూ బతకాలి, కానీ ఒక వ్యవస్థ ఈ దేశంలోకి చొరబడిపోయింది. సో ఇక్కడ మనం మేల్కోవాల్సింది ఎవరు? హిందువులు మేల్కోవాలి. హిందువులు అంటే ఎవరు? ఈ దేశం మూలవాసు. హిందుత్వాన్ని వదలాలి అని చెప్తున్నా నేను. హిందుత్వం వదిలి క్రైస్తవంలోకో ముస్లింలోకి పోవాలని చెప్తున్నాను. మీరు అది పొరపాటు. మన దేశ నిజమైన చరిత్రని ప్రకృతి, గ్రామ దేవతలు, బౌద్ధం, శైవం, ఇవి మనవి. ఇవన్నీ కలిపి ఆ రోజు ఒక బలంగా ముందుకెళ్ళాయి.
కానీ వీటన్నిటిని కలిపి కొత్త సిస్టమ్ పుట్టుకొచ్చింది. ఆ సిస్టమ్ మనది కాదు. అలాగే మనని బానిసలుగా చేసే సిస్టమ్ వచ్చింది, కులాలుగా పుట్టించే సిస్టమ్ వచ్చింది. కాబట్టి దీంట్లోంచి మనము హిందువులు బయటపడి తల్లి వారసత్వంలోకి వస్తారా, తండ్రి వారసత్వంలోకి వస్తారా? తండ్రి వారసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడే మీరు హిందువులుగా కోల్పోయారు, ఈ దేశం మూలవాసులుగా కోల్పోయారు, హిందువులుగా కన్వర్ట్ అయ్యారు అనేది ఈ యొక్క లైవ్ ఉద్దేశం. మిత్రులారా, ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు నాకేం కనపడుతులేరు. ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టక్క జై భీమ్ నమో బుద్ధాయ ఏదో ఒకటి మీకు నచ్చింది, జై శ్రీరామ్ కావచ్చు, ఏదైనా కామెంట్లు పెట్టండి. ఉంటే లైవ్లో ఉన్నారో లేదో నాకు కనపడతలేదు, నేనేం చెప్పుకుంటూ పోతున్నాను. దీంట్లో చూద్దాం ఏమైనా కనపడుతుందేమో. నాకు అది ఫోన్ మీద మామూలుగా లేదు, నాకు మా వాళ్ళు నా మీద ఫేస్బుక్లో ఓకే మిత్రులరా, సరే నేను చెప్పాల్సింది చెప్పాను, నా బాధ్యత కాబట్టి. ఓకే మిత్రులు, ఎవరైనా తర్వాత వచ్చిన వాళ్ళు, లైవ్లో వచ్చిన వాళ్ళు, తర్వాత యాడ్ అయిన వాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు. నమో బుద్ధాయ్.